దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నుపూస వెంకటేశ్వర రెడ్డి, జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు, నారపాటి అధ్యక్షులు కటారి శంకర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు అడ్డం ఉంటారు ఎవరు పైకి అమ్మ బాగా పెడితే మళ్ళీ గాలికి పెట్టి పక్కన ప్రసాద్ తీసుకోవాలి ప్రసాద్ బాబు అడ్డలేమ్మా పోనబ్బాయ్ వెనక్కిరా వెనక బండి వెనక బండి అర్జున్ మొత్తం అర్జున్ లేదా ఇదే వెనక్కి వస్తారు ఇందాక వస్తానే ఉన్నావు కదా మా తమ్ముడు సేమ్ అడ్డేలో అమ్ము పెట్టు క్రీమ్ లేకుండా పెట్టు క్రీమ్ లేకుండా పెట్టు మీరు పక్కరండి అన్న. రాజశేఖర రెడ్డి గారి ఈరోజు మా కర్నూలులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద 45వ డివిజన్లో 76వ జన్మదిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మా డివిజన్ తరఫున. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంతో మంచి కార్యక్రమాలు మంచి పనులు చేసి దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పొందినారు. అదే కాకుండా భారతదేశంలోనే పార్లమెంట్లో మంచి మెజార్టీ 42 మందికి 39 మంది ఎంపీలను ఇచ్చి మన పార్లమెంట్కి పంపించిన ఘనత రాజశేఖర గారు దక్కుతుంది. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, ఇళ్ల పట్టాలు రాజశేఖర గారు ఒక కార్యక్రమంగా బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంటు, ఈరోజు సచివాలయంలో ఉన్నటువంటి 130,000 మంది ఉద్యోగులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదివించినటువంటి పిల్లలని గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంటు ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించి డాక్టర్లని, ఇంజనీర్లని, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి మంచి కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి, అదే కాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఉన్న 54 నీటి ప్రాజెక్టులను కూడా రాజశేఖర రెడ్డి గారు బృహత్తంగా మంచి కార్యక్రమంగా పెట్టి పూర్తి చేయడం జరిగినది. అదే కాకుండా ముగిస్తున్నాను. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ. మన 45వ డివిజన్ కానీ ఒంగోలు 76వ శుభాకాంక్షలు. మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల పనిచేశారు. ఎన్నో ప్రాజెక్టులు అంటే ఎన్నో కార్యక్రమాలు. సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి 108 కానీ 104 కానీ జలయజ్ఞం ప్రాజెక్టుతో కొన్ని వేల హెక్టార్లకి నీటి అందించి రైతులకి ఎంతో మందికి తోడ్పడ్డారు. ఇలాంటి నాయకుడు ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలి. ఈ రోజు